లేదు. కనుక మనలో ఉంచిన అవయవాలను, ఆ పనితీరును గమనిస్తేనే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చింది, సైన్స్ డెవలప్ అయింది అంటున్నాం. ఇంత టెక్నాలజీ వచ్చింది, సైన్స్ డెవలప్ అయిందని అంటున్నాం. ఇప్పుడు మనలో ఉన్న ఒక అవయవాన్ని సంపూర్తిగా తయారు చేయగలిగిన టెక్నాలజీ ఎవడైనా కనిపెట్టగలిగాడా? హల్లెలూయా. అమ్మా, ఎవరికైనా సాధ్యమైందా? సాధ్యము. ఎందుకని? ఆయన ఆదిలోనే ఆదిలోనే తయారు చేసిన ఈ కంటినే ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు అయినా ఆ కంటిని పరిపూర్ణంగా కనుగొనలేనటువంటి, బాగు చేయలేని పరిస్థితిలో మనిషి ఉన్నాడు. అంటే దేవుడు తయారు చేసిన, మనలో ఉంచిన ప్రతి అవయవం ఎంత విలువైనదో ఒకసారి మనం అర్థము చేసుకోవాలి. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలు ఉన్న దేవునితో సరి సమానము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అందుకని దేవునితో ఎవరిని పోల్చకండి. ఏదో ఉం, దేవునితో ఎవరిని పోల్చకండి. దేవునితో ఎవరు సరి సమానము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి జనులందరూ యొర్దాను దాటుతూ ఆ, యెహోవా యెహోషువతో ఇలాగూ సెలవిచ్చాడు. ప్రతి గోత్రానికి ఒక్కొక్క మనిషి చెప్పున ఏర్పరిచి, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసివేసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించారు. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మంది మనుషులను, అనగా 10 గోత్రానికి ఒక్కొక్క మనిషిని పిలిచి వారితో ఇట్లని, యొర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా అమ్మా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు లెక్క గోత్రము చెప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని పెట్టుకుని తేవలెను. ఆ, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు, మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. హల్లెలూయా. దేని ఎదుట ఆపబడ్డాయి అంటండి? మందసము ఎదుట. మందసంలో ఏమున్నాయి అమ్మా? మందసంలో ఏమున్నాయి అమ్మా? మందసంలో ఏమున్నాయి? అహరోను చేతికర్ర అమ్మా, 10 ఆజ్ఞ పలకలు అమ్మా, మన్నా పాత్ర. ఇంకా ఆ మందసము దేనితో చేయబడింది? నల్ల తుమ్మ కర్రతో. దానికి ఏం పొదగబడింది? బంగారము పొదగబడింది. ఆ పైన 2 కేరూబులు ఏమండి రెక్కలు చాచి ఏమండి దాని మీద ఉంచబడ్డాయి. ఆ మందసాన్ని మోయటానికి అటు ఇటు బంగారపు గుళ్ళాలు పెట్టి
ఆ మోసే మోతకర్రలను కూడా దానికే. ఇప్పుడు ఆ మందసాన్ని ఎవరు మోయాలి? ఎవరు మోయాలి అమ్మా? ఎవరు మోయాలి? మనకి ఏమీ తెలదు. గుడుక్కు మింగేస్తాం, గుడుక్కుని పడుకోవడం అంతే. అదే తెలుసు. ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో. అమ్మా ఏమి తెలదు. మనం వెళ్ళి ఏంటి గొప్ప గొప్ప అయ్యి బాబోయ్ అక్కడ అంటే ఏదో అయిపోతుంది అంటాం. దేవుని గురించి నీకు క్షుణ్ణంగా తెలియదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రం ఏంటో తెలియదు. దేవుడు విధించిన విధులేంటో తెలియదు, కట్టడలేంటో తెలియదు. ఏదో ఒక మాట పట్టుకుని నువ్వు వేలాడుతూ నువ్వేం చేస్తావంటే నా అంత భక్తుడు లేడు అనుకుంటాను. నిజంగా దేవుని మాటలో దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం మన జీవితం సరిపోదు. మన జీవితాంతం ధ్యానించినా అది తరగదు. తరిగిపోని గని అని. ఏదో ఒక విషయం తెలుసుకుని ఒక మాట పట్టుకుని ఏదో విర్రవీగుతూ ఉంటాం. తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎవడు దీనుడై ఉంటాడో దేవుడు వారికి దీన్ని ఏం చేస్తాడు తెలుసా? విపులంగా బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎలా వస్తారు తెలుసా? ఆహా ఇదా ఈ అర్థాన్ని గురించి నాకు అర్థం అన్నట్టుగా చూస్తారు. తెలుసమ్మా నీకు? అంతా తెలుసు. నీకు తెలిసినట్టుగా నాకే తెలియదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనమే దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అనే విధేయత ఉండాలి. దేవుడు మనకి ఏమి నేర్పబోతున్నాడా, మన ముందు ఏ సత్యాన్ని పెట్టబోతున్నాడా అనేటువంటి ఆతృత ఉండాలి, ఆసక్తి ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. రేయ్, హల్లెలూయా. అర్థమైంది? మనము దేవుని మాట వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎలాగ పడితే అలాగ వినటానికి దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమండి? సమూయేలు ప్రవక్త బాల్యంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? అయ్యా చిత్తం ప్రభువా సెలవిమ్మని విధేయతతో వేడుకొనబట్టే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. హల్లెలూయా. తెలుసా? సమూయేలును దర్శించాడు. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. అమ్మ అందరూ తీశారా నిర్గమాకాండము? అందరూ బైబిల్ తీయండి, బైబిల్ చేతితో పట్టుకోండి. 25వ అధ్యాయం 8వ వచనం. మీరు వారిలో నివసించినట్టు వారు నాకు. ఏ స్థలం అండి? పరిశుద్ధ స్థలం. మరలా 9వ వచనం. నేను నీకు కనబర్చు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ ఆ రూపమును నిర్మింపవలను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏమంటున్నాడు? నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని
నిర్మించండి, ఏర్పరచండి. అందులో ఎవరు నివసించాలి? ఆయన నివసించటానికి. ఇప్పుడు ఈ మందసాన్ని మోషే ద్వారా చేయమన్నాడంటే ఇప్పుడు అది పరిశుద్ధముగా చెయ్యబడింది, దేవుని మాట ప్రకారముగా చేయబడింది. ఒక మనుషుని యొక్క ఆలోచన బట్టి కాకుండా దేవుని ఆలోచన ప్రకారముగా చేయబడిన మందసం. అంటే మందసాన్ని ఇశ్రాయేలీయులు ఎలా చూస్తారో తెలుసా? మందసం ఉంటే దేవుడు మాతో ఉన్నట్టే. హల్లెలూయా. అందుకే కదండి ఫిలిష్తీయుల యుద్ధంలో ఓడిపోతున్నామని ఏలీ కుమారులు ఏం చేశారు? మందసాన్ని మందసాన్ని తీసుకువెళ్ళారు కానీ వారు యుద్ధంలో జయించలేకపోయారు. ఎందుకని? ఎందుకని ఆ? చాలా సార్లు చెప్పుకున్నా. ఎందుకని జయించలేకపోయారు? వీరి పక్షాన దేవుడు, అంటే మందసంలో దేవుని ప్రభావం లేదా? దేవుడు ఏర్పరచుకున్న ఆ మందసము, దేవుడు తన చిత్త ప్రకారముగా నిర్మించబడినటువంటి మందసములో దేవుడు నివసించలేదా? దేవుని ప్రభావం లేదా? దేవుని శక్తి లేదా? ఎందుకు వారు ఓడిపోయారంటే ఆ పరిశుద్ధమైనటువంటి దేవునికి తగినట్టుగా వీరు జీవితాలు లేవు కనుకే వీరి పక్షాన ఏం చేశాడండి? వీరి పక్షాన వచ్చి దేవుడు పని చేయడానికి వీరికిని దేవునికిని మధ్య ఏముందో తెలుసా? అడ్డుగా పాపము అడ్డుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు న్యాయం, న్యాయం. ఎందుకంటే దేవుడు తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలైనా వారు పరిశుద్ధులు కాకపోతే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నిలవకపోతే వారి విషయంలోనూ కూడా ఏమి చేయలేకుండా అలాగే ఉండిపోతాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమైంది? అలాంటి మందసం యోర్దాను నది ఒడిగా ప్రవహిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారి మార్గంలో అడ్డొచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా దాటాలి? అప్పుడు యెహోషువతో దేవుడు అన్నాడు, నువ్వేం చేయ తెలుసా? భయపడుకు యెహోషువ, మందసాన్ని ఎత్తుకుని ఏం చేయండి? యాజకులు ఆ నీటిని తాకితే చాలు, నేను చేసే కార్యం నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చేసిన కార్యమును గుర్తుండటానికి ఇశ్రాయేల్ 12 గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రానికి ఒకరిని ఏర్పాటు చేసి ఆ నదిలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఒక్కొక్క రాతిని తీసుకుని 12 రాళ్ళను తీసుకుని యువతలకు వచ్చిన దగ్గర వాటిని ఏం చేయండి? మీరు ఆ రాత్రి బస చేసే చోట వాటిని నిలవబెట్టండి. హల్లెలూయా. రేపు అన్న రోజున నీ కుమారులు అడుగుతారు కదా, అప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అలాగ చేయమని యెహోషువతో దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెహోషువ ఏం చేశాడంటే, యాజకులు ఎప్పుడైతే మందసాన్ని ఎత్తుకొని ఇవన్నీ సిద్ధపరుస్తున్నారో, ఎలాగైతే జరగవలసిన విషయాలన్నీ చెప్తున్నాడో, ఒకసారి మరలా చదువు. 5వ వచనానికి మనం చదువు. ఇక మీదట మీ కుమారులు చదవాలి. 6వ వచనం 4 అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడును అని దాటుతుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను అని మీకు ఆనవాలై ఉండెను.
అందుకే ఇవి చేయవలను. యెహోవా ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలుల చేసిరి. యెహోవా చెప్పినట్టు గోత్రముల లెక్క చెప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టారు. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 నాళ్లను కూడా నిలవబెట్టించారంట. నేటి వరకును అవి అక్కడే ఉన్నాయి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకుల మందసము మోయుచు యొర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిపోయారు. హల్లెలూయా. ఏం చేశారండి? యొర్దాను నడుముకి యాజకులు వచ్చి నిలిచినప్పుడు ఏం చేశారంటే ఈ రాళ్ళను పట్టుకెళ్ళిన వాళ్ళేం పట్టుకెళ్ళిపోయారు. మరలా యాజకులు మందసంతో నిలిచిన చోట కూడా 12 రాళ్లను పాతారంట. నేటి వరకు కూడా ఉన్నాయంట. వెళ్ళి చూసొస్తారా? చూడరా? హల్లెలూయా. చూసొస్తే అక్కడ ఉన్నాయి. నేటి వరకు కూడా అంటే మందసములో ఉన్న ప్రభావం అంటే దేవుడు పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మందసములో ఎన్ని ఉన్నాయి? మన్న పాత్ర ఉంది, అహరోను కర్ర ఉంది, 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మరలా బంగారపు రేపు ఉంది, దాని మీద పొదగబడింది. ఆ కర్ర తుమ్మ కర్ర, తుమ్మ కర్ర, ఇవే కదా దేవుని ప్రభావము దాంట్లో నిలుస్తుంది. కనుక దేవుని మాట ప్రకారముగా యొర్దానే ఎలా నిలుస్తుందంటే ఏకరాశిగా నిలుస్తుంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడడు. పరిశుద్ధత, ఆ పరిశుద్ధతకు ఆలయముగా నిలిచిన వాడు ఎవరంటే ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నారు? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలరు, చూపించగలరు? హల్లెలూయా. ఎవరైనా మాట్లాడారా? ఎందుకంటే ఆయన ఏ పాపము ఆ రోజు ఇశ్రాయేలు నడుమ ఆ మందసం ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఆయన తోడుగా ఉన్నాడనే ధైర్యంతో వారిని నడిచారు. మనతో ఉన్నాడు దేవుడు అని నడిచారు. ఈ రోజున విశ్వాసులమైన మనము మందసానికి సాదృశ్యం ఎవరండి అంటే ఆ మందసములో ఉన్న ప్రభావమునకు ఏమండి కారణభూతుడైనటువంటి యేసయ్యే మన కొరకు ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. అంటే యేసయ్య మనతో ఉంటే మందసం ఉన్నట్టే. హల్లెలూయా. అంటే ఆయన మనలో నివసించడానికి, అందుకని మన హృదయాలను కోరుకుంటున్నాం. నీ హృదయమే నా ఆలయం. అందుకే మీ హృదయాలను ఏం చేయండి? మీ హృదయాలను, మన హృదయాలను ఏం చేసి చూడండి? పరిశోధించేవారు.
పరిశీలించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలు మధ్యన మందసము రూపంలో ప్రత్యేకింపబడిన పరిశుద్ధ స్థలములో నివసించడానికి ఆయన ప్రభావముతో దిగి వస్తే, యేసు ప్రభువు కాలములో మరలా ఆయనే రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసి మన మధ్యన మనలో నివసించడానికి వచ్చేసాడు ఆయన. ఆయన మనలో ఉన్నంత సేపు ఒడిగా ప్రవహించే యోర్దాన్ అయినా ఏమండి ఏమండి ఏదైనా అది ఆయన ముందు, ఆయన శక్తి ముందు అది ఏకరాశిగా నిలవవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మనలోనికి రావాలంటే ఏముండాలి తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా పరిశుద్ధ స్థలములో నివసించేవాడు నా యేసయ్య. పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా మనం ఎంత ప్రాధేయపడినా మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాడు. అంటే దేవుడు మనతో లేకపోతే మనం ఏం చేయగలం? మనం అనుకుంటాం చాలా మంది దేవుని దగ్గరికి వెళ్తానికి తీరిక లేదు. అమ్మా, దేవుని దగ్గరికి వెళ్తానికి తీరిక లేదు. టీవీ చూడటానికి తీరుకుంటే, 3 పూటలు తినటానికి తీరుకుంటే, పడుకోగలవు, కూర్చోగలవు, కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నానండి. ఏం చేయట్లేదండి? రాలేకపోతున్నానండి. ఎక్కడికి రాలేకపోతున్నావు? సర్వశక్తి కలిగిన దేవుని నీడకు రాలేకపోతున్నావు. నువ్వు లోకంలో తిరగటానికి మటుకు వెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వ్యత్యాసం! సర్వశక్తి కలిగిన దేవుని మాటను మనం పాటించడానికి అది కష్టతరంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అదే ఎవడైనా లోకానుసారంగా ఒక మాట చెప్తే అది చేయడానికి నీకేమాత్రము కష్టతరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కాళ్ళు పెట్టేస్తావు ఈ మధ్య? ఏంటంటే చూడండి, కాలుకి ఎంత నల్లతాడు కడుతున్నారు. ఏంటిది అన్నారు ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఏంటిది అంటే తగలకుండా మగోళ్ళు కూడా దానికి మళ్ళీ పూసలు గుర్తు కట్టుకుంటున్నారు. ఏమండి, ఎవడో చెప్పాడు చేసేస్తాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు నీలోనే నివసించడానికి వస్తానంటే ఆయన మాటకు మనకి విలువ ఇవ్వం. హల్లెలూయా, ఇవ్వం. ఏమండి, మన ప్రాణమే పోతున్నా సరే దేవుని మందిరాన్ని పోగొట్టుకోడండి ఎవరు కూడా. దేవుని గురించి నిజంగా ఊపిరి ఆడతలు అయినా సరే పర్లేదు బాబా, ఆ దేవుని మందిరంలో నేను నా ప్రాణాన్ని పెడతానని చెప్పేసి అంటాడు తప్ప దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని పోగొట్టు. దేవుని గురించి అవగాహన లేదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు. నేను ప్రార్థన చేస్తే ఏం వెళ్ళిపోతున్నాయి? దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఏమి చల్ల అంటే దేవుడు పరిశుద్ధత లేకుండా నీలోకి వచ్చేస్తాడా?
పరిశుద్ధత లేకుండా దేవుడు పరిశుద్ధ స్థలంలో కాకుండా అపవిత్రమైన స్థలాలలో నివసించేవాడు దేవుడా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ ఇశ్రాయేలు నడుమన ఉన్నటువంటి ఆ మందసంలో దేవుని ప్రభావం ఉంది కనుక ఆ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు అలాగూ ఆజ్ఞాపించినట్లుగా వారు చేశారు కనుక దేవుని ప్రభావం వారి మీదకి వారి మధ్యన అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడున ఫిలిస్తీన్ల మధ్యన మందసాన్ని తీసుకువెళ్ళిన ఏలీ కుమారులు ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేసేవారుగా లేరు కనుకనే దేవుని ప్రభావం వారి మధ్యన కార్యం చేయలేకపోయింది. కార్యం చేయలేకపోయింది. ఈ రోజున మన మధ్యన కార్యాలు చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న అపవిత్రత. ఇది ఒప్పుకుంటామా? నిజంగా ఆ పాటరంత దుర్మార్గుడు అండి. మొన్నే 100 రూపాయలు కానిపించాను, అయినా సరే నాలో పరిశుద్ధత లేదు అంటున్నాడు. మనం 100 రూపాయలు ఇచ్చినా 20,000 ఇచ్చినా పరిశుద్ధత డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు తల్లి. పరిశుద్ధత డబ్బులు పెట్టుకుంటూ కొనుక్కుంటే వచ్చేది కాదు. పరిశుద్ధత అనేది దేవుని మాట ప్రకారముగా నువ్వు నడుచుటలో వచ్చేది. దేవుని దగ్గర నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడితే వచ్చేది. నీ బ్రతుకును మార్చుకుంటే దేవుని మాటను బట్టి వచ్చేది పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీవు పరిశుద్ధంగా సిద్ధపడితే మందసములో ఉన్న ప్రభావమే, యేసయ్యలో ఉన్న ప్రభావమే నీలోకి వచ్చి పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను యాకరాజుగా నిలుచుకున్నట్టు కానీ నీ ఎదుట ఏమైపోతాయి తెలుసా? దెయ్యాలు నిలబడిపోతాయి అంతే. హల్లెలూయా. శోధనలు అవన్నీ దాటిపోతాయి, దాటిపోతాయి. ఇది డబ్బు పెట్టి వచ్చేది. అందుకే కదా దెయ్యాలు వెళ్ళగొడుతుంటే యేసుప్రభు శిష్యులు అద్భుతాలు చేస్తుంటే గారడి సీమోను వచ్చామన్నాడు, అయ్యా మీరు చేస్తున్నారే ఆ శక్తి నాకు కావాలని డబ్బు ఇచ్చాడు. ఈ డబ్బు ఇస్తున్నావేంటి అంటే, ఈ డబ్బు తీసుకుని అదేదో నాకు ఇవ్వండి అన్నాడు. రే కూర్చోడు, ఇది డబ్బు పెడుతూ వచ్చేది. యేసు ప్రభు మనలో నివసించున్నట్లుగా పరిశుద్ధముగా వాడు హృదయాన్ని సిద్ధపరుచుకున్న వాడిలోకి వచ్చే శక్తిది. అర్థమైందా? హల్లెలూయా. ఒకటి ఆలోచించండి. యేసు ప్రభు శిష్యులు ఆయన మాట నమ్మి ఏం చేశారు? ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మందసంగా ఉండటానికి వారి జీవితాలను మార్చేసుకున్నారు. హల్లెలూయా. చెక్కుకున్నారు దేవుని మాటను బట్టి. ఏమా? అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ రూపంలో వారిలోకి వచ్చి వారిలో ఆ ప్రభావము పనిచేస్తుంది కదా. అంత ప్రభావం పనిచేస్తున్నటువంటి వారు డబ్బులు సంపాదించారా? ఏమండి, డబ్బులు సంపాదించారా? మేడల మిద్దులు కట్టారా? ఏమండి, అద్భుతాలు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి లక్షలు గుంజుకున్నారా? కారులో తిరిగారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు నిజమైన పరిశుద్ధ ఆలయాలుగా మారారు కనుక ఆ సూచనలు అవి వాళ్ళలో కనబడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన పరిశుద్ధ ఆలయాలుగా మార్చబడగని వారు ఏముండదు? ధనాపేక్ష. ఏం కావాలండి? తినడానికి ఆహారం కావాలి కాదు, ఇటు కాకుండా తరతరాలు తినడానికి ఇటు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి?
ఆది అపొస్తలుల కాలంలో వారు హృదయాలను ఎలా సిద్ధపరచుకున్నారంటే నిజమైన పరిశుద్ధమైన యేసయ్య ఆదరణకర్త వారిలో నివసించేటువంటి మందసాలగా మారిపోయారు. హల్లెలూయా. అందుకే వారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ యోర్దాను నదిలో మందసాన్ని పట్టుకుని దిగితే ఎలాగైతే ఏకరాశిగా నిలవబడిందో అలాగే వారు ఒక్కొక్క మందసంగా మారిపోయి ఆ ఆ ప్రాంతాల్లో సంచరిస్తుంటే ఏం జరిగేది తెలుసా? అద్భుతాలు జరిగింది. మారిపోయేవారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వేరే ఇంటి మనం విని అంటే ఇప్పుడు దేవుడు మనతో ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మనలో నివసిస్తున్నట్లుగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధులుగా మనము ఏది పరిశుద్ధత అంటే దేవుని మాట ప్రకారముగా జీవించుడే పరిశుద్ధత. దేవుని మాటను బట్టి విడిచిపెట్టుటే పరిశుద్ధత. చేయమన్నవి చేయుటే పరిశుద్ధత. ఆయన నించమన్న చోట నుంచుంటా, ఎలమన్న చోటకు వెళ్ళుటే పరిశుద్ధత. అందుకే పేతురు అన్నాడు, పేతురుని దర్శించే, అయ్యా పలానా వాడు వస్తున్నాడు, ఎల్లు నువ్వు ఆయన ఇంటికి అంటే పేతురు గబగబా మిద్ది మించి దిగి ఎక్కడికి వచ్చాడు? కొర్నేలి ఇంటికి రాలేదా? హల్లెలూయా. అది పరిశుద్ధత. ఏమన్నాడు? ఎలీషా ఏమన్నాడు? బంగారం అన్ని ఇస్తే ఏమన్నాడు? నాకు వద్దని లేదా? బాగానే తెచ్చవయ్యా, లోపల పెట్టాను అన్నాడా? హల్లెలూయా. అదే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు పరలోక సైన్యమును పంపించలేదా? హల్లెలూయా. పంపించలేదా? గ్యాజీ భయపడిపోతున్నాడు. అయ్యా సైన్యం వచ్చేసి చుట్టుముట్టేసింది, చంపేస్తారు మనల్ని అని అన్నప్పుడు అప్పుడు ఒప్పించోడా ఒకసారి దేవా వీడి మనోనేత్రాలు తెరవమంటే ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలతో పరలోక సైన్యం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? దేవుడు మన పక్షమున ఉండగా మన విరోధం. దేవుడు మనతో ఉండాలని, దేవుడు మన పక్షమున ఉండాలని, దేవుడు మన మధ్యన ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని మాటకు లోబడే గుణం ఉండాలి. దేవుని మాట చెప్పున చేయువారమై ఉండాలి. దేవుని మాట చెప్పున చేయువారమైతే దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. యోర్దాను నడుమును ఉండి ఒడ్డుగా ప్రవహిస్తున్నటువంటి యోర్దానుని ఏకరాశిగా ఎలా అయితే చేశాడు, అద్భుత కార్యం చేశాడు, అలాంటి అద్భుత కార్యములు చేయటానికే యేసు ప్రభు మన మధ్యను ఆయన ఆత్మరూపుడుగా పరిశుద్ధ ఆత్ముడుగా సంచరిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకా కిందకి చదివినట్లయితే ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా అలాగూ చేశారు. దాటారు. చూచుచుండగా రూబేనులను, గాదీయులను, మనిషి అర్ధగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్టు యుద్ధ సన్నద్ధులై దాటారు. 40,000 మంది యుద్ధ సన్నద్ధులై చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానమునకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును అందరినీ గొప్ప చేసిన కనుక మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నీ ఇట్టుకును అతన్ని గౌరవపరిచింది. యెహోవా సాక్ష్యపు మందసము యాజకులను యోర్దానులోని యువతలకి రండని
ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యొర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించను. యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్ళు పొడి నేలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలా దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా, వారు యొర్దాను నుండి వచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలు ఇంట్లను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ల ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలులు ఆరిన నేల మీద ఈ యొర్దాను దాటిరి. హల్లెలూయా. ఏం చేశారు? ఈ రాళ్ళు ఎందుకని అడిగితే ఏమండి, ఈ రాళ్ళని ఎందుకని అడిగితే ఏం చెప్తారంట? ఆరిన నేలను ఇశ్రాయేలు దాటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ పిల్లలకి చెప్పగలిగిన సాక్ష్యం ఉండాలి నీ ఇంట్లో, తెలుసా? సాక్ష్యం ఉండాలి. ఇవేమీ లేకుండా పరలోకం వెళ్ళిపోతాం. ఇవేమీ లేకుండా నువ్వేంటి, నీ అవసరాలు తీరిపోతే చాలు నీ పరలోకం వెళ్ళిపోతావా? నువ్వు డబ్బు సంపాదించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? ఏదో నోటి మాట వలన ఏదో యాలాపంగా జరిగినటువంటి మాట నెరవేరిందని అదే పట్టుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు దేవుడు నివసించేటువంటి ఆలయముగా నువ్వు మారలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండగలిగినటువంటి పరిస్థితిని నీవు తెచ్చుకోలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తెచ్చుకున్నా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపన. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత
నీ పాద చెంత దించితిని, నీ పాద చెంత దించితిని, నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తప. హల్లెలూయా. ఏంటి మనం ఆయనతో కలిసి ఒకటే. అందుకే ఇక్కడ అంటాడు కదా, దాటిపోయిన తర్వాత అప్పుడు మీరు మీ పిల్లలు అడుగుతారు కదా, యోర్దాను అడుగున ఆరిన నేల మీద యోర్దాను దాటిరి అన్నారు. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్టు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎండ చేసేసారా. అలాంటి దేవునికి నీలోకి వచ్చి నివసిస్తానంటున్నాడంటే, నువ్వు మందసంగా పరిశుద్ధంగా మారమంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన చెప్పినట్టుగా నేను ఏకాదశి వస్తే ఒక ముసలమ్మ అంటుంది, ఒక ఆవిడ, ఇప్పుడు ఇవిడ ఏంటంటమ్మా, ఏంటంట ఆషాఢమా, ఆషాఢమంట ములకాకు తింటారంట, గోరింటాకు అంట, ఇవన్నీ ఎన్న అంట, తలకి పిండి తినాలంట, ఏమంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎంతగా తరాలు సంవత్సరాలు తరిగిపోయి చేస్తావు, కానీ దేవుడు చెప్పినట్టుగా ఆయన నివాస యోగ్యంగా పరిశుద్ధమైన స్థలంగా నువ్వు ఎందుకు ఒక మందసంగా నువ్వు ఎందుకు సిద్ధపడవు? హల్లెలూయా. మందసంగా ఎందుకు సిద్ధపడవు? నిజంగా మనం మారితే దేవుని ప్రభావం మనలో ఏం చేస్తుంది తెలుసా? నివసిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్యజనులలో సహితము కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? సర్వశక్తి దేవుడని తెలుసుకున్నట్టుగా మనం ఏం చేయాలి తెలుసా? సాక్ష్యం ఇవ్వాలి. ఏది సాక్ష్యం అమ్మా? ఏది సాక్ష్యం? దేవుని మాట దేవుని మాటే. మన పనులే. ఏ ఒక్క రోజైనా ఇది పరిశుద్ధమైన స్థలము, ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఈ దినము దాటిపోను అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? మా అక్క పిలిచిందని వెళ్ళిపోతా, లేకపోతే నాకు నీరసం ఉందని పడుకుంటాం. ఎలా పోగొట్టుకుంటాం? దేవునితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బాలుడే కదా సమూయేలు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడా? అయ్యో మా అమ్మ మా నాన్న ఊరికనే విడిచిపెట్టేశారు, నేను అనాథలాగా దేవుని మందిరంలో ఏంటి అస్తమాట దేవునికి ధూపం వేయటని ఇసుకు చెందాడా? లేదు. ఏలి నేర్పుతున్నటువంటి ప్రతి పనిని శ్రద్ధగా నేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి సేవ ఎలా చేయాలో నేర్చుకుంటూ శ్రద్ధగా నేర్చుకున్నాడు, భక్తి చేశాడు, దేవుని ఆరాధించాడు, దేవునికి ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా.
ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నాం, మనలో ఏమీ లేదండి. ఆ, మార్పు లేదు, మార్పు లేదు. దేవుని ప్రభావం మన మధ్యన ఎలా పనిచేస్తుంది? దేవుడు మన మధ్యన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు? ఇశ్రాయేలు వారి నడుమన ఉన్న జరిగించాడంటే వారు ఏం చేశారు? ఆయన మాట ప్రకారముగా ఏం చేశారంటే వాళ్ళు ఆ మనుషులు ఏం చేశారు? ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చెప్పున 12 మనుషులను ఏర్పరిచి వారు ఏం చేశారు తెలుసా? యెహోవా మాట ప్రకారముగా ఏం చేశారండి? మాట ప్రకారంగా ఆ పనులన్నీ జరిగాయి. మనం దేవుని మాట ప్రకారముగా జరిగించేది, దేవుని మాట ప్రకారముగా నడిచేది, దేవుని మాట ప్రకారంగా ప్రార్థించేది, దేవుని మాట ప్రకారముగా మనము పాపాన్ని విడిచిపెట్టేది. హల్లెలూయా. నిద్ర నిద్ర మానుకుంటామమ్మా. అమ్మ వేకువని లేచి కాస్త ప్రార్థన చేయండి అంటే ఎక్కడ నిద్ర నిద్ర మానుకుంటామా? కానీ నీకు బాధ వచ్చింది అనుకోండి, మాస్టర్ గారు ప్రార్థన చేయండి ఏమండి, మాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, మీరు మట్టుకు పడుకుంటారు. మాస్టర్ గారు ప్రార్థన చేసి అది జరగలేదనుకో, ఈ పాస్టర్ గారు కాదు ఇంకో పాస్టర్ గారి దగ్గర కాదు. నువ్వు ఇక్కడ కాదని ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదైనా ఈ శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోగలవేమో కానీ పరలోకం మట్టుకు రాదు. ఈ లోక సంబంధమైనటువంటి నీ ఆశ తీరవచ్చేమేమో కానీ, నీ యొక్క అవసరత తీరవచ్చేమో కానీ పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకము? నీకంటూ ఒక స్థిరత్వం. ఏమండి, మీ ఇళ్ళకి ఎన్నెన్నిసార్లు తిరుగుతున్నాను, ఎన్నెన్నిసార్లు తిరిగినా ఎవరు వచ్చేవాళ్ళు లేరు. వస్తున్నారా? శుక్రవారాలు వస్తున్నారమ్మా? విజ్ఞాపన ప్రార్థనకు వస్తున్నారా? కానీ మీకు ఆపద వస్తే, ఆ పని జరగకపోతే ఎవడో దొంగసాటుకు వచ్చేడతాడు ఆడు. అందుకే ఇప్పుడు చూడండి, రాజమండ్రిలో దొంగ బోధలు ఏమున్నాయని మళ్ళీ ప్రత్యేక మీటింగ్ పెడుతున్నారు సేవకులు. అలాంటి పరిస్థితి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మన గమనించి, ఒకవేళ సేవకుడు ఒకవేళ నీ పట్ల పక్షపాతం వహించిన దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేసి దేవుడు కార్యం చేయడా? నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉండడా? ఆయన నివసించు స్థలముగా నీ తలంపులను, నీ హృదయమును, సమస్తాన్ని నువ్వు చక్కపరుచుకుంటే ఆయన నీలోకి వచ్చి నివసించడా? హల్లెలూయా. ఇగో నీ హృదయం అనే తలుపు దగ్గరుండి తడుతున్నాను. ఎక్కడుండి తడుతున్నాడండి? నువ్వు తలుపు తీస్తే ఆయన నేను ఏమంటున్నాడు తెలుసా? లోపలికి వస్తాను. లోపలికి వచ్చి నాతో నువ్వు, నీతో నేను కలిసి మనం ఏం చేస్తాము? భోజనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. నీ హృదయమును, మోసకరమైన నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను విట్టి పశ్చాత్తాపడగలిగితే, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడితే ఆయన నీలోకి వచ్చి నీతో కలిసి ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే ఏం చెప్పండి, ఉదయం ఉండదా?
ఉదయం ఉంటుందా? హల్లెలూయా. ఉదయమేమి ఉండదు. ఆయన లేకే మనలో ఏంటి అసంతృప్తి. ఏమండి? ఆయన లేకే మనకేంటి అశాంతి, నెమ్మది ఉంటుంది, ఏదో దిగులు, ఏదో వేదన, ఏదో ఇవన్నీ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి, పట్టి పీడిస్తుంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే నువ్వు మోకరించి దేవుని ఏం చేస్తా తెలుసా? నీ హృదయమును నీ తలంపులను శుద్ధి చేసుకుని నీలో నివసించడానికి ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు తెలుసా? నీలో నివాసం ఉంటాడు, ఆత్మరూపుడిగా నివాసం ఉంటాడు. ఆయన నీతో ఉన్నంత వరకు అద్భుతాలే అద్భుతాలు. హల్లెలూయా. సమాధానమే సమాధానం, సమృద్ధే సమృద్ధి. సమృద్ధే సమృద్ధి. అందుకనే అంటున్నాడు కదా, ఇలాంటి కార్యాలు. అందుకనే యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్టు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లు ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఆ గిల్గాలులో ఆ రాళ్లను నిలవబెట్టి వాళ్ళు ఏమన్నారండి? ఏమండి? వాళ్ళు ఏమన్నారు? ఆ చోటుకి ఏమని పేరు పెట్టారు అమ్మా? ఏం పేరు పెట్టారు? చూడండి, తర్వాత చదవండి. 5వ అధ్యాయంలో ఆ, 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 అందరూ ఆ, గుండెలు చెదిరిపోయింది, భయం చేత లేకపోయింది. యెహోవా ఆ, సున్నతి చేయించమని ఆజ్ఞాపించగా యెహోషువ చేయించుకుంది. ఆ, చేయించాను. యెహోషువ ఆ, హేతు ఏమనగా అందరిలో పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు ఏం చేశారంటే ఆ జరిగించిన కార్యాన్ని చూసి వారు ఏమైపోయారంటే పక్క రాజులు ఏమైపోయారంటండి? ఏమయ్యారంట? ఆ, దేవుడు చేసిన కార్యాన్ని చూసి గుండెలు చెదిరిపోయింది అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేటి వరకు దేవుడు మాకు సహాయము చేసెను. హల్లెలూయా. దేవుడు ఎలాంటి సహాయం చేశాడంటే సముద్రమునే ఎండ చేసేసాడు. హల్లెలూయా. గట్టుల వెంబడి ఒడిగా ప్రవహిస్తున్న యోర్దాను నదినే ఏకరాశిగా చేసి వారు ఆరిన నేలను దాటినట్లుగా చేసిన అద్భుత కార్యం చేసిన వాడు హల్లెలూయా. అలాంటి ప్రభావము కలిగిన వాడు యేసయ్య. అలాంటి అద్భుతాలు చేయటానికి మనలో నివసించడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన మాటకు లోబడండి, ఆయన మాటను వినండి, ఆయన మనలోనికి ఆహ్వానించుకుంటాం. మనంతటా మనమే ఏం చేస్తున్నాం? సొంత ఆలోచనతో మనమే తెలివైన వాళ్ళం అని చెప్పేసి
మనం ఫీల్ అయిపోయి మనం నడుచుకుంటున్నాం, కానీ దేవుని మాటను లక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ మాటలు వింటున్న మన దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవుని మాట యందు నువ్వు లక్ష్యముంచే ఆ మందసము ఎత్తుకున్న యాజకులు నీళ్లు వాళ్ళ పాదాలు నీళ్లను తాకగానే ఎలాగైతే ఏకరాశిగా నిలబడిపోయిందో, అలాగే దేవుని మాట ప్రకారముగా యేసు నీలో నివసించే హృదయముగా మార్చబడినప్పుడు నీ పాదములు ఏది తాకినా అద్భుతమే, నీ చేతులు ఏది తాకినా అద్భుతమే. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ స్థలము ఆశీర్వదించబడతాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుత కార్యాలు దేవుడు నీ పక్షాన్ని జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతో ఉండాలి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలము సిద్ధపరచండి, సిద్ధపరచండి. నేను నివసించాలంటే ఒక పరిశుద్ధమైన స్థలము కావాలి. అందుకని నీ హృదయము పరిశుద్ధంగా నువ్వు సిద్ధపరిస్తే ఆ పరిశుద్ధుడు నీలోకి వచ్చి నీ కార్యం జరిగి అద్భుతాన్ని జరిగి ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఏమండి, ఎంత ఎంత చేసినా పాపముల నుండి దేవుడు మనలను విడిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏదో మన కంటికి కనబడుతున్న కుంటోడు వచ్చేస్తేనే గొప్ప అనుకుంటాం, కుంటోడు నడిస్తేనే అద్భుతం అనుకుంటాం, ఏమండి చచ్చిపోయేవాడు బ్రతికితేనే అద్భుతం అనుకుంటాం. కానీ మన కనబడినటువంటి మన పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? అది మనకు లెక్కలోకి రావట్లేదు, అది మనకే లెక్కలోకి రావట్లేదు. ఏమండి, ఎంతోపు ఏంటంటే నీ అవసరాలు తీరాలి, ఎంతోపు నీ కోరికలు తీరాలి, ఎంతోపు ఇదే తప్ప దేవుడు కోరుకునే విధంగా ఎప్పుడైనా నువ్వు జీవించావా? దేవుని మాట ప్రకారం ఎప్పుడైనా నువ్వు కట్టబడటానికి ప్రయాసపడ్డావా? మోషే దేవుడు చెప్పినట్లుగా మందసాన్ని కట్టాడు, దేవుడు ఉంచమన్నట్లుగా అందులో ఆ పాత్రలు ఉంచాడు. అందుకే దేవుని ప్రభావము ఆ మందసంలోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు కోరుకున్న విధముగా నీ హృదయంలో ఏది ఉండాలో అది ఉంచు. దేవునికి అపవిత్రమైనది తీసివేస్తే నీ హృదయం అనే ఆలయంలోనికి ఆయన నివాసము చేయడం, అది మనం చెయ్యం. వింటూ మట్టుకే వింటాము, కానీ ఆచరించనే పాల్గొ. కనుక ఇప్పటికైనా నువ్వు దేవుని మాట ప్రకారముగా మనం సిద్ధపడితే, దేవుని మాట ప్రకారం మనం పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధ ఆలయముగా, ఆయన నివసించే పాత్రగా నువ్వు చెక్కబడితే దేవుడు తప్పక నీతో ఉంటాడు, నీలో నివసిస్తాడు. నీ నడుమున ఉండి ఆయన ఏం చేస్తాడు తెలుసా? పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై కూడా నడిపించగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలవరు. ఆ శక్తి చేతిలో నుంచి ఎవ్వరు తప్పించుకోరు. ఆ మహాబలమును మనకి ఇస్తానన్నాడు, ఆ మహాత్యమును మనలో నింపుతానన్నాడు. కనుక ఆ భాగ్యమును పోగొట్టుకుంటాం. మనం ఆయన ఆలయాలుగా కట్టబడటానికి భక్తి చేయి. ఏదో అవసరాలు తీరటానికి భక్తి చేయకు, అవసరాలు తీరటానికి భక్తి కాదు. ఆయన ఆలయముగా కట్టబడటానికి, ఆయన కోరుకున్న పరిశుద్ధ స్థలముగా మార్చబడటానికి సిద్ధపడు.
ఆది అపొస్తలులు అలాగూ సిద్ధపడ్డారు. వారు వారికున్నటువంటి ఆస్తి పాస్తులను విడిచిపెట్టారు. వారికున్నటువంటి ప్రతి అపవిత్రతను విడిచిపెట్టారు. దేవుని ఆలయాలుగా మార్చబడ్డాయి. వారు పరిశుద్ధాత్మతో నింపబడి భూమిని తలక్రిందులు చేయువారుగా పేరును సంపాదించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ మహిమ కొరకు, ఆ దేవుని కొరకు వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము ఆ పరిశుద్ధ ఆలయంగా మనం మార్చబడిన వాడు, ఆ పరిశుద్ధత కొరకు, ఆ పరిశుద్ధ ఆలయముగా మార్చబడిన ఆ పరిశుద్ధుని కొరకు ఏది చేయటానికి కూడా వెనకాడడు. నువ్వు మారలేదు కనుక ఆయన దగ్గరికి రావడానికే నీకు తీరు, ఆయనకు ప్రార్థించడానికే నీకు తీరు, ఆయన సన్నిధిని నివసించడానికే తీరు. ఒక రోజున దేవుడు ఎన్ని లెక్క అడిగే సమయం కనుక మోకరించి మనం ప్రార్థన చేస్తాం. ఒకసారి ఒక దేవుడు నివసించేటువంటి ఆలయముగా, అంటే దేవుడు నివసించేటువంటి దేవుడు నివాస యోగ్యంగా నీ హృదయం ఉందో లేదో చూసుకో. నీ తలంపులు ఉన్నాయో లేదో చూసుకో. ఏంటి నోరు విప్పితే బద్ధకం, విప్పితే నీకు ఉపవాస ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ప్రార్థన ఉండదు, దేవుని క్రమానికి లోబడవు. కానీ దేవుని అవసరాలన్నీ చేయాలి. భోజనం చేయటమే